భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని అయిజా పట్టణంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పిలుపు మేరకు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులు తమను ముందస్తుగా అరెస్టు చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే మార్వడీలు రాష్ట్రం వదిలి వెళ్లాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నినాదాలు, నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సెక్రటేరియట్ ముట్టడి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక ఉన్న ఉద్దేశం దేశ ప్రయోజనాల కోసం కాదని, ఇది సమాజాన్ని కులాల వారీగా విడగొట్టి విభేదాలు రేపే కుట్ర మాత్రమే అన్నారు. మార్వడీలు ఈ రాష్ట్రంలోనే సంపాదించి ఇక్కడే పన్ను కట్టి రాష్ట్ర జీడీపీ పెంచుతారని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రాష్ట్రం వదిలి వెళ్లరని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కుట్రపూరితంగా మార్వాడీలని గో బ్యాక్ అంటున్నారు. సూటిగా ఒకటి అడుగుతున్నాం, మార్వాడీలు ఏమైనా దేశద్రోహులా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే మీరు ప్రపంచంలో పలు దేశాలకు తిరిగి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని ప్రతి దేశాన్ని తిరిగి అక్కడున్నటువంటి వ్యాపారస్తులందరినీ ఈ యొక్క రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టంటున్నారు. ముఖ్యంగా మీకు ఒక సూటి క్వశ్చన్ వేస్తున్నాను. ఏమంటే ఈ రాష్ట్రంలో మార్వాడీలు దాదాపు లక్షలాది సంఖ్యలో పెట్టుబడి పెట్టి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ పన్నులు కడుతూ రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన మొత్తం ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు, ఈ రాష్ట్రంలో కొంటున్నారు. దానివల్ల ఈ యొక్క రాష్ట్రానికి ఉపయోగం. కానీ మీరు వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టండి అంటే ఆహ్వానిస్తున్నారు. సంతోషమే. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలు ఇంత జరుగుతుంటే కూడా వీళ్ళపై గోబ్యాక్ అంటుంటే కూడా మీరు ఎందుకు నోరు మెరపడం లేదని భారతీయ జనతా పార్టీ తరఫున సూటి ప్రశ్న ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళ యొక్క రాష్ట్రంలో దాదాపు వందలాది సంవత్సరాల నుంచి ఉండరు. అదేవిధంగా దాంతోపాటు వాళ్ళు పన్ను కడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కొనే ప్రతి రూపాయికు వాళ్ళు పన్ను రూపేనా ఈ యొక్క జిఎస్టీ రూపేనా కడుతున్నారు. కానీ గో బ్యాక్ అంటుంటే మీరు ఇంతవరకు ఎందుకు నోరు మెదపలేదని భారతీయ జనతా పార్టీ తరఫున సూటి ప్రశ్న అడుగుతున్నా. అదేవిధంగా ఈ మధ్యలోనే ఒక కొత్త ఒరవడి అయింది. ఎందుకంటే దేశద్రోహులు అంతా తయారై మార్వాడి గో బ్యాక్ అంటూ, అదేవిధంగా కోమడి కులస్తుల మీద వ్యతిరేకంగా, అదేవిధంగా బ్రాహ్మణుల వ్యతిరేకంగా, రెడ్లకు వ్యతిరేకంగా, మిగతా కులాలందరికీ వ్యతిరేకంగా ఈ నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక దేశద్రోహుల పని ఒక్కొక్కరు ఓ రకంగా విమర్శించడం తప్పు. వెంటనే వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి. నిజమైన దేశద్రోహులను ఖచ్చితంగా ఈ యొక్క దేశం నుంచి తరిమి కొట్టాలి. కానీ ఈ దేశానికి సంపద సృష్టించి ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి జీడీపీ ద్వారా పెద్ద ఎత్తున మన యొక్క వ్యాపారం చేస్తూ అందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. వెంటనే ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ని విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై.